హాయ్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు అయిపోయినాయి. ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఫలితాలు రావటం ఆలస్యం. ఈ ఫలితాలు కొంతమందిని సంతోషపెడతాయి, కొంతమందిని బాధ కలిగిస్తూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ వీడియో విద్యార్థుల కోసం చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరిని కించపరిచే ఉద్దేశంతో కానీ విమర్శించే ఉద్దేశంతో కానీ చేయలేదు. కేవలం విద్యార్థులు ఏ అఘాయిత్యానికి పాల్పడకూడదనే ఉద్దేశంతో, వారిలో మానసిక ధైర్యాన్ని పెంచే ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రాథమికంగా పిల్లలు మన కుటుంబ సంపద, చివరిగా దేశ సంపద కూడా. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కాబట్టి ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. కొంతమంది సక్సెస్, కొంతమంది ఫెయిల్యూర్ అనే భావన వస్తూ ఉంటుంది. సక్సెస్ ఏంటిది, ఫెయిల్యూర్ అనేది ఏంటంటే ఊహించినన్ని మార్కులు వస్తే సంతోషంగా ఫీల్ అవుతారు, సక్సెస్గా ఫీల్ అవుతారు. ఊహించినన్ని మార్కులు రాకుండా ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా భావిస్తూ ఉంటారు. సక్సెస్ అయిన విద్యార్థులతో ప్రాబ్లం లేదు, కానీ ఫెయిల్ అయిన విద్యార్థులే మానసికంగా కుంగిపోవటం కానీ అఘాయిత్యాలకు పాల్పడటం కానీ జరుగుతూ ఉంటుంది. అది జరగొద్దనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఏ ప్రభుత్వ సంస్థను ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచేటటువంటి ఉద్దేశంతో చేయట్లేదనేటటువంటి విషయం మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోష్ట కర్మని. కర్మలు చేయటం మాత్రమే మనం చేయాల్సిన పని, ఫలితాల గురించి ఆలోచన చేయొద్దు అనేది సారాంశం. చేయాల్సిందంతా చేసి, చదవాల్సిందంతా చదివి పరీక్షలు బాగా రాశారు మీరు, ఇక ఫలితాలు రావాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు దిగులు పడవద్దు. చేసి ఎంతవరకైతే మీరు చదివినారో, ఎంతవరకైతే పరీక్ష రాసినారో దానికి సంబంధించినటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ ఫలితాలు సక్సెస్ అయినా మీకు సంతోషాన్ని కలిగించినా బాధ కలిగించినా కూడా స్వీకరించాల్సిందే, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరీక్షా విధానము ఆబ్జెక్టివ్ టైప్ కాదు, డిస్క్రిప్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఎంతమంది దిద్దినా, ఎన్నిసార్లు దిద్దినా అన్నే మార్కులు వస్తాయి. డిస్క్రిప్టివ్ టైప్ విధానం లోపల అదే పరీక్షా పత్రాన్ని, అదే ఆ ప్రశ్నాపత్రాన్ని, జవాబు పత్రాన్ని నేనే 4 సార్లు దిద్దితే 4 రకాల మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఒకరు దిద్దితే ఒక రకంగా వస్తే మార్కులు, ఇంకొకరు దిద్దితే ఇంకొక రకంగా వస్తాయి మార్కులు. విశ్వసనీయత ఉన్నప్పటికీ కూడా, స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా మార్కుల్లో వ్యత్యాసం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇదే జీవితం అది కాదు. బాగా పండితుడయ్యి, బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఈ ప్రశ్నాపత్రం, జవాబుపత్రం కనుక వెళ్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. యంగ్స్టర్ అయ్యి లిబరల్గా దిద్దేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే మార్కులు అనేది క్రైటీరియా కాదు. నెలకు ₹1,00,000 సంపాదించేటటువంటి వ్యక్తికి ₹1,000 ఇస్తే కలిగేటటువంటి సంతోషంతో పోలిస్తే నెలకు ₹10,000 జీతం వచ్చేటటువంటి వ్యక్తికి ₹1,000 ఇస్తే వచ్చే సంతోషం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ పేపర్ సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. తక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ పేపర్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అందుకే మార్కులు అనేటి వ్యక్తులపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒక విజేత ఆత్మకథ అనే పుస్తకం రాసిండ్రు అబ్దుల్ కలాం. ఆయన పైలట్గా పరీక్ష రాసిండ్రు. ఇంటర్వ్యూకు 25 మంది సెలెక్ట్ అయినారు. అందులో 8 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఈయనకి ఇంటర్వ్యూలో 9వ ర్యాంక్ వచ్చింది. 25 మందిలో 9వ ర్యాంక్ నాకే ఎందుకు రావాలి, 8 ఎందుకు రావద్దు అనేటటువంటి బాధతో ఇంటికి వస్తున్నప్పుడు ఆ రామేశ్వరంలో శివాలయం దగ్గర ఉన్నటువంటి పూజారి తను సముదాయించిండు. ఉన్నది ఉన్నట్టుగా నేను చదువుతాను, ఒక్కసారి మీరు వినండి. ఈ పుస్తకంలో
23, 24 పేజీల్లో రాసింది. ఆయన గుడి ముందు నుంచి వెళ్తున్నప్పుడు శివానంద అనే స్వామిని కలిసినాను, పూజారి ఆయన. ఎందుకు దిగులుగా ఉన్నామని అన్నప్పుడు చెప్పిండు, 25 మంది మీ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు 9వ స్థానం వచ్చింది, 8 మందికి ఉద్యోగం వచ్చింది, పైలట్ ఉద్యోగం, నాకు రాలేదు, అందుకే దిగులుకున్నా అని చెప్పిండు. దానికి ఆ సమాధానం ఏం చెప్పిండో తెలుసా? నువ్వు ఒక విమాన చోదకుడివి కావడానికి పుట్టలేదు, నువ్వేమి కావాల్సి ఉందే ఇప్పుడు తెలియదు, కానీ అది ఇప్పటికే నిర్ణయమై ఉంది. నీ వైఫల్యాన్ని మర్చిపో, నీ భవిష్యత్తు వైపు నిన్ను నడిపించడానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించు. నీ జీవిత యథార్థ పరమార్థం ఏమిటో వెతుకులాడు, నిన్ను నువ్వు చేరుకో, భగవత్ సంకల్పానికి తలవంచు అన్నారు స్వామీజీ. అంటే నువ్వు పైలట్ కోసం పుట్టలేదు, ఇంకా నిన్ను భగవంతుడు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నాడేమో, అందుకే నీకు ఇక్కడ ఫెయిల్యూర్ చూపించినాను. వాస్తవానికి అదే జరిగింది. పైలట్ అయితే కలాంని ఎవరు గుర్తుపెట్టుకునేటోళ్ళు? సైంటిస్ట్ ఆయన, రక్షణ రంగానికి ఆయన గొప్ప మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఎన్నో రకాల మిసైల్స్ తయారు చేసి భారతదేశ కీర్తి పతాకాన్ని పెంచాడు. మొట్టమొదటి వ్యక్తి, దేశానికి ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఆ రోజు కనుక ఆయన సెలెక్ట్ అయి ఉంటే ఈ స్థాయి పొందేవాడా? అందుకే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా రెండో ఉదాహరణ చెప్తా. ఓ గుళ్ళో ప్రసాదాలు పంచుతూ ఉంటుంటే భక్తులందరూ లైన్లో నిలబడ్డారు. అందులో 12 ఏళ్ళ కుర్రాడు కూడా లైన్లో ఉన్నాడు. అందరికీ కూడా కొబ్బరి, తర్వాత ఇంకా పేలాలు, తర్వాత ఇంకా వేరే అన్ని ప్రసాదాలు పంచుతూ ఉన్నారు. ఈ పిల్లవాడి దగ్గరకు వచ్చేవరకు ఆ ప్రసాదం అయిపోయింది. పిల్లవాడు చాలా బాధపడ్డాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, అందరికి వచ్చింది ప్రసాదం, నాకే ఎందుకు రాలేదు, నేనేం తప్పు చెప్పినా, ఏం తప్పు చేసిన అనేటటువంటి బాధతో ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే ప్రసాదాలు వచ్చినాయి. ఆ ప్రసాదంలో ఆ పిల్లవాడికి ఇష్టమైనటువంటి లడ్డు ప్రసాదం వచ్చింది, ఆ పిల్లవాడికి ఇష్టమైనటువంటి కిస్మిస్, తర్వాత నట్స్ వచ్చినాయి. అందుకే దేవుడు దాని నుంచి తప్పించిండు, నీకు ఇది కలిగించిండు అనేటటువంటి భావన కలిగించుకోవాలి మనం అందరం కూడా. ఇక మూడో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్లాసులో సాధారణమైనటువంటి వ్యక్తి, అసాధారణమైనటువంటి విషయాన్ని, అసాధారణమైనటువంటి సంస్థను స్థాపించి ప్రపంచంలో నెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఒకవేళ అందరిలాగానే పాస్ అయిపోతే, అందరిలాగానే ఉంటే ఏ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటుండే. ఆయన చదువుకున్నటువంటి క్లాసులో ఫస్ట్ క్లాస్ ర్యాంకర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయన సంస్థలో మేనేజర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అందుకే తక్కువ మార్కులు వచ్చినాయని, ఫెయిల్ అయినామని బాధపడకూడదు. నీకు ఇంకా ఏదో గొప్ప విషయం రాసి పెట్టుంది. నాకు తెలిసిన సందర్భం, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, నేను చెప్పొచ్చో చెప్పలేదో కానీ, డిఎస్సిలో ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి, ఉద్యోగం రానటువంటి వ్యక్తి డిప్యూటీఓ ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ అప్పుడే కనుక డిఎస్సి లోపల ఉద్యోగం వస్తుంటే అందరి మాదిరిగా ఎస్జిటిగా ఉండేటోడు. అందుకే భగవంతుడు నిన్ను ఎక్కడ తీసుకుపోవాలనో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఫెయిల్ అయినవన్నీ, తక్కువ మార్కులు వచ్చినవన్నీ ఎప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బాణం మనం కొడతాం కదా, విల్లు లోపల బాణం పెట్టి వెనుకకు లాగితే అది వైఫల్యం చెందినట్టు కాదు, అందరికంటే ముందు దూసుకుపోతున్నట్టుగా లెక్క. దానికోసం అట్లా జరుగుతుంది, వెనుకపోతుంది. అట్లాగే ఒక చిరుతపులి ఒక అడుగు వెనుకబడితే అది ఫెయిల్ అయినట్టు కాదు, మిగతా వాటికంటే వేగంగా పరిగెత్తడానికి సన్నద్ధత అవుతున్నట్టు లెక్క. నీకు మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అయినట్టు కాదు, నువ్వు ఇంకా అందరికంటే ముందుకు దూసుకుపోతావని చెప్పేసి అర్థం. మీరు విజయం సాధించడం కోసం జన్మించింది తప్ప అపజయం కోసము లేదు. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఒక చిన్న అపజయం మాత్రమే అనుకోవాలి. తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు ఒక విలువైన బహుమతి. ఎన్ని కోట్లు ఇచ్చినా మీరు మళ్ళీ తల్లిదండ్రులకు దొరకరు. మీరు అనుకున్న ఫలితాలు రాకుంటే నెగిటివ్ ఆలోచనలు రానియకండి. ఈ ఫలితాలు అనేది శాశ్వతం కాదు. పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా మన మంచి కోసమైనటువంటి ఆలోచన రానియండి. తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వారి జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక మీకోసం కష్టపడతారు, సంపాదిస్తారు. మీరు ఉన్నత స్థాయి చేరుకోవాలని కోరుకుంటారు.
వారి సంతోషాలను, సుఖాలను మీకోసం త్యాగం చేస్తారు. మీరు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే తట్టుకోలేరు, చచ్చిపోతారు, తనువు చాలిస్తారు, లేదా జీవితాంతం జీవత్సవంలా బతుకుతారు, మానసిక క్షోభను అనుభవిస్తారు. అలాంటి మానసిక క్షోభను కలిగించే హక్కు మీకు లేదు. మీరు బతకాలి, దాంతోపాటుగా మీ పైన ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులను కూడా సంతోషపరచాలి. ఒక్కసారి మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే, కోపం వస్తే, మీకు కోపం తెప్పిస్తే, మీకు వచ్చేటటువంటి కోపాన్ని, కసిని పుస్తకాలపైన చూపించి నీవేంటో నిరూపించుకోవాలి. రాకెట్ లాగా దూసుకుపోవాలి, కానీ కుంగిపోవద్దు. విమర్శించిన నోరులే మిమ్మల్ని ప్రశంసించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. ప్రణాళికలు అట్లా రచించుకోవాలి. విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులను సుఖపెట్టాలి, సంతోషపెట్టాలి. వారు సమాజంలో తలెత్తుకు తిరిగేలా నిన్ను నువ్వు పునరుద్ధరించుకోవాలి. ఒక సినీ గేయ రచయిత ఉన్నాడు, చంద్రబోస్. ఒక పాటలో చెప్తాడు, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక విజయం ముందర ఇక్కట్లు అనేటివి రావడం అన్నది మామూలే, వాస్తవమైనది. ఒక ఉదయం ముందర చీకటి ఎట్లయితే సహజమో, ఒక విజయం ముందర ఇక్కట్లు కూడా సహజమే. అందువల్లనే ఈ ఇక్కట్లు వచ్చినాయి అంటే, ఫెయిల్యూర్ వచ్చిందంటే, నువ్వు అనుకున్న మార్కులు రాలేవంటే నీ ముందర ఇంకా ఏదో ఒక పెద్ద విజయం దాగుందన్నట్టుగా భావించండి. కుంగిపోవద్దు, కృషించిపోవద్దు, తల్లిదండ్రుల్ని మానసిక క్షోభ పెట్టొద్దు. మీరు సక్సెస్ కోసం పుట్టినరు, మీరు విజయం కోసం పుట్టినరు, మీకు విజయం ఖచ్చితంగా తథ్యమవుతుంది. ఈ నూతన ఉగాది విశ్వవస్తు నామ సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోను పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు షేర్ చేయండి. సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో రాయండి. ధన్యవాదాలు. సెలవు.